కావ్య అయితే పొద్దునే రెడీ అయ్యి బయటకైతే వెళ్తూ ఉండగానే హాల్లో పేపర్ చదువుకుంటున్న అపర్ణాదేవి అయితే కావ్య వెళ్ళడం చూసి కావ్య అని చెప్పేసి పిలుస్తుంది అనమాట. ఇక కావ్య అయితే ఏంటి అత్తయ్య గారు అని చెప్పేసి దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక అపర్ణాదేవి అయితే లేచి కావ్య వైపు అయితే చూస్తూ ఉంటుంది అనమాట. ఏంటి ఎంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు, ఈరోజు ఆఫీస్కి వెళ్ళనని అన్నావు కదా అని చెప్పేసి అడుగుతుందనమాట. ఆఫీస్ కాదు అత్తయ్య, హాస్పిటల్కి వెళ్తున్నానని చెప్పేసి కావ్య చెప్పగానే ఇక అపర్ణాదేవి అయితే కంగారుగా ఎందుకు, ఏమైంది, ఒంట్లో ఏమైనా బాగోలేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట. ఇక కావ్య అయితే అయ్యో అత్తయ్య కంగారు పడకండి, నాకంతా బాగానే ఉంది, కానీ నా కడుపులో నిజంగా బిడ్డ ఉందో లేదో కన్ఫర్మ్ చేసుకుని వద్దామని వెళ్తున్నానని చెప్పేసి చెప్పగానే నిన్నే ఏదో టెస్ట్ చేసుకున్నాను పాజిటివ్ వచ్చిందని చెప్పావు కదా అని చెప్పేసి అపర్ణాదేవి అయితే అంటదనమాట. మన టెస్ట్లో పాజిటివ్ అనే వచ్చింది అత్తయ్య, కానీ ఒకసారి హాస్పిటల్లో డాక్టర్ చూపించుకోవడం మంచిది కదా అని చెప్పేసి కావ్య అయితే చెప్తుంది అనమాట. ఇక అపర్ణాదేవి అయితే సరే నేను కూడా వస్తాను, ఎందుకైనా మంచిది అని చెప్పేసి రాగానే ఇక వద్దత్తయ్య నేను ఒక్కదాన్ని వెళ్ళి చూపించుకొని వస్తానని చెప్పేసి కావ్య అయితే అంటదనమాట. ఇక కావ్య అయితే ఒక చోట కార్ టర్నింగ్ తీసుకొని ఉంటుంది. ఇక యాదగిరి అయితే డ్రైవింగ్ చేస్తూ ఉంటాడనమాట. ఇక కావ్య కారు వెనకాలే కూర్చొని ఉంటుంది. అయితే రాజు అయితే ఇక టర్నింగ్ తిరిగే దగ్గర ఇంకొక కారులో అయితే ఎదురు చూస్తూ ఉంటాడనమాట కావ్య కోసం. ఇక తను ఎప్పుడు వచ్చే దారిలోనే కారులో కూర్చొని ఎదురు చూస్తూ ఉండగానే కావ్య అయితే ఇక వేరే దారిలో నుంచి వెళ్తూ ఉంటుంది అనమాట కారులో. ఇక కావ్య కారులో అలా వెళ్ళడం చూస్తే రాజు అయితే ఇదేంటి కళావతి గారేంటి ఆఫీస్ రూట్ ఇటువైపు ఉంటే అటువైపు వెళ్తున్నారని చెప్పేసి అనుకుంటూ ఇక కళావతి కార్ని అయితే ఫాలో చేస్తూ ఉంటాడనమాట. ఇక కార్ అయితే హాస్పిటల్ వరకు వెళ్తుంది. ఇక కావ్య వెనకాలే రాజు కూడా వెళ్తాడనమాట. కావ్యకి అయితే ఆ విషయం అయితే తెలీదు. ఇక కావ్య అయితే రిసెప్షన్లోకి వెళ్ళి డాక్టర్ అపాయింట్మెంట్ అయితే తీసుకుంటుంది. ఇక డాక్టర్ క్యాబిన్కి అయితే వెళ్తుంది అనమాట. ఇక రాజు కూడా కావ్య వెనకాలే వెళ్తాడు. ఇక కావ్య అయితే లోపలికి అయితే వెళ్తుంది అనమాట. ఇక రాజు అయితే కావ్య డాక్టర్తో ఏం మాట్లాడుతుంది ఏంటి అని చెప్పేసి వినాలని చెప్పేసి బయటే ఉండి అంతా వింటూ ఉంటాడనమాట. ఇక కావ్యనైతే డాక్టర్ అయితే చెక్ చేసి చూసి ఏం సమస్య లేదు కావ్య, బేబీ హెల్దీగానే ఉంది, కంగ్రాట్స్ అని చెప్పేసి చెప్తుంది అనమాట. అది విని రాజు అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. కావ్య అయితే థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పేసి నవ్వుతూ ఆ డాక్టర్తో చెప్తూ ఉంటుంది అనమాట. ఇక అది విన్న రాజు గుండె అయితే ఒక్కసారిగా ముక్కలైపోతుంది. ఇక రాజు అయితే నిజం తెలుసుకునే ప్రయత్నంలో కావ్యని తల్లిని చేసింది ఎవరు అని చెప్పేసి నిజం తెలుసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తాడా, లేదంటే కావ్య తప్పు చేసే మనిషి కాదు కాబట్టి ఆ బిడ్డకు నేనే తండ్రిని అనే ఆలోచనతో ఆలోచించి కావ్యను కలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన సందర్భాలను గుర్తు చేసుకుంటాడో చూద్దాం. అలా ఒకవేళ గుర్తు చేసుకుని ఉంటే రాజు అయితే గతం మర్చిపోయాక కూడా కావ్య రాజుల మధ్య శారీరక బంధం ఏర్పడడానికి ఒక అవకాశం అయితే ఉంది. ఒకసారి రాజు కావ్య అయితే అడవిలో తప్పిపోతారనమాట. ఆ రోజు మత్తును కలిగించే కాయలను అయితే వాళ్ళిద్దరు తిని మత్తుల్లోకి అయితే జారిపోతారు. ఇక ఆ రాత్రి అంతా అడవిలోనే కలిసి నిద్రపోతారు అనమాట. ఈ క్రమంలో ఆ పాయింట్ కనుక రాజుకు ఒకవేళ గుర్తొస్తే కథ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అలా కాకుండా కావ్య మోసం చేసింది అనుకుంటే ఇక ఇద్దరు దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనమాట. ఇక రాజు అయితే ఆ బిడ్డకి తండ్రి ఎవరు ఏంటి అని తెలుసుకోవాలని నిఘా పెడతాడు. ఆ బిడ్డకి తండ్రి ఎవరు అని తెలుసుకోవాలని అనుకుంటాడా, లేకుంటే కొంపదీసి నా వల్ల ఏమైనా వచ్చిందా అని చెప్పేసి అంతకుముందు అడవిలో తిరిగిన సిచ్యువేషన్స్ అయితే గుర్తు చేసుకొని ఇక రియలైజ్ అవుతాడా ఏంటి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. మన వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.